ఇవాల్టి నుంచి తెలంగాణలో భూభారతి అమలు. ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 15 నాటికి భూ సమస్యల పరిష్కారం. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి భేటీ. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలపైన సమీక్ష. కాళేశ్వరం నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలి. ఎల్ఎన్టీపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ సిఫార్సు. నేటి నుంచి శ్రీశైల జలాశయం ఫ్లంజ్ పూల్ సర్వే. 3 రోజుల పాటు నిర్వహణ. ఫ్లంజ్ పూల్ లోతు, విస్తరణపై శాస్త్రవేత్తల ఫోకస్. ఒడిశా కంపెనీ వివాదంపై జగన్ కి లోకేష్ సవాల్. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. తప్పని తేలితే యువతకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి. జగన్ తెనాలి ఎందుకు వస్తున్నారో చెప్పాలి. నేరం చేసిన వారిని కలవడానికి వస్తున్నారా? ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రశ్న. ఆయుష్ ఆసుపత్రి నుంచి వంశీ డిశ్చార్జ్. జిల్లా జైలుకి తరలించిన పోలీసులు. ఓఎసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. ఈ నెల 5న హైకోర్టుకు మెడికల్ రిపోర్ట్లు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ అధికారుల ప్రెజెంటేషన్. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు వివరణ. 81,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు. ఏలూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా. ఇప్పటి వరకు 10 కేసులు నమోదు. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు. కదిరిలో నకిలీ పట్టాల అవినీతిపై ఎంక్వైరీ. 4 బృందాలుగా అధికారుల విచారణ. లబ్ధిదారుల ఇంటి పట్టాల పరిశీలన. జూరాలకు కొనసాగుతోన్న వరద. ఇన్ఫ్లో 21,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 19,000 క్యూసెక్కులు. రుతుపవనాలు మందగించాయి. 11 తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశం. వాతావరణ విభాగం ప్రకటన. ములుగు జిల్లా అడవుల్లో పోలీసుల దాడులు. గుడుంబా తయారీ స్థావరాలు ధ్వంసం. 3 అరెస్ట్. భారత పర్యటనలో పరాగ్వే అధ్యక్షుడు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత స్థాయి చర్చ. విజయవాడ అన్నపూర్ణ థియేటర్పై దాడి. టికెట్ కౌంటర్లు ధ్వంసం. పోలీసులకు యాజమాన్యం కంప్లైంట్. పెంగ్విన్ సంస్థ కేసులో దర్యాప్తు ముమ్మరం. అధిక వడ్డీల ఆశ చూపి 150 కోట్లు వసూలు. స్వాతి అరెస్ట్. బాలాజీ కోసం గాలింపు. ఇవాళే ఐపీఎల్ ఫైనల్ ఫైట్. తొలి కప్ కోసం బెంగళూరు, పంజాబ్ అమీతుమి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్.